శంషాబాద్ మండలం బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేస్తున్న అధికారులపై స్థానికులు తిరగబడ్డారు. పోలీసులపై కారం చల్లి కుర్చీలు విసిరారు. మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావు అడిగి తెలుసుకుందాం. రంగారావు, చెప్పండి, బహదూర్గూడలో ఉద్రిక్తతకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. వాస్తవానికి బహదూర్గూడ సర్వే నెంబర్ 28, 68లో 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి గత కొంత వారం రోజులుగా స్థానికంగా వివాదం ఏర్పడింది. ఇది ప్రభుత్వ భూమి కాబట్టి దీనికి ఖాళీ చేయాలి, దీంట్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించాము, ఇక్కడే టెర్మినల్ వస్తుందని రెవెన్యూ అధికారులు గత వారం రోజుల నుంచి స్థానికులతో మాట్లాడుతూ చర్చిస్తూ ఉన్నారు. కానీ స్థానికులు దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ రికార్డుల ప్రకారం అది 650 ఎకరాలు కూడా ప్రభుత్వ ల్యాండే. అయితే ఈ ల్యాండ్ చుట్టూ ఈ రోజు తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో హైడ్రా రెవెన్యూ అధికారులు కలిసి కంచె వేస్తున్నారు. అయితే ఉదయం కొద్దిసేపు ఆందోళన చేశారు. ఆందోళన చేస్తున్న రైతులకు ఓదార్చేందుకు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లారు. వారందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత కొంత సద్దుమణిగింది వివాదం సద్దుమణిగినప్పటికీ రైతులు స్థానికులు అక్కడ టెంట్ వేసుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలను వెళ్లాలంటూ సూచనలు చేశారు. బీజేపీ నేతలను వెళ్లాలనే సూచనలతో పాటు పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో వీరు మమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వచ్చారన్న ఉద్దేశంతో ధర్నాలో కూర్చున్నటువంటి స్థానికులు రైతులు అంతా కూడా ఒక్కసారిగా తమ వెంట తెచ్చుకున్నటువంటి కారం ప్యాకెట్లను పోలీసులపైకి విసిరారు. అదేవిధంగా కుర్చీలు, ఒకరిద్దరు రాళ్లు కూడా విసరడం జరిగింది. దీంతో అక్కడ టీసీపీ యోగేష్ తో పాటు మహిళా సీఐలు ఇతర సిబ్బంది కళ్ళలో కారం పడింది. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అంతా కూడా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మిగతా ర్యాపిడ్ యాక్షన్ బలగాలను కూడా ఘటనా స్థలానికి రప్పించారు. వాస్తవానికి ఈ ల్యాండ్ గత కొంతకాలంగా స్థానికులు సాగు చేసుకుంటున్నారు. 650 ఎకరాలు సుమారు 150 ఎకరాల వరకు స్థానికులు సాగు చేసుకుంటున్నారు. మిగతా ల్యాండ్ లో కొందరు ఆక్రమించి వెంచర్లు వేసేందుకు ప్రయత్నం చేయడంతో పాటుగా అదే విధంగా ఫామ్ హౌస్లు కూడా నిర్మాణం చేశారు. వీరంతా కలిసి తమకు న్యాయం చేయాలి అని కోరుతున్నారు. ప్రభుత్వ రికార్డులో ఉన్నప్పటికీ మేము సాగు చేసుకుంటున్నామంటూ కొంతమంది రైతులు 100 మంది వరకు రైతులు అదేవిధంగా మా ఆధీనంలో ఉందంటూ మరికొంతమంది ప్రభుత్వ రెవెన్యూ అధికారులతో చర్చలు చేస్తున్నారు. ఆర్డీఓ వీరితో దఫాలుగా చర్చించారు. మీరు ఈ ల్యాండ్ ని అప్పగిస్తే హెచ్ఎండిఏ వెంచర్ లో 500 గజాల చొప్పున ఒక్కొక్కళ్ళకి అప్పగిస్తామంటూ వారికి చెప్పారు. అయినప్పటికీ వారు శశంగా అంగీకరించడం లేదు. తమకు మార్కెట్ ధరకు సమానంగా పరిహారం చెల్లించాలంటూ ఆందోళన చేస్తున్నారు. అయితే దీనిపై చర్చిద్దాము, ముందు మీరు ఇక్కడ ఆందోళన విరమించండి, ప్రభుత్వానికి భూములు అప్పగించండి. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందో అలాంటి డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో జరగాలి అంటే బుల్లెట్ ట్రైన్ రావాలి. ఇది పైగా ప్రభుత్వ స్థలమే కాబట్టి మీరు దీన్ని అక్రమంగా సాగు చేయటము అక్రమమే, అదేవిధంగా ఇక్కడ ఫామ్ హౌస్ నిర్మించడం కూడా అక్రమేనంటూ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఇలా ఇరు వర్గాలు, అటు అధికారులు కానీ ఇటు రైతులు కానీ ఎవరు శాంతించటం లేదు. ఉదయం నుంచి కొంత ఉద్రిక్త వాతావరణమే ఆ ప్రాంతంలో నెలకొని ఉంది. బహదూర్గూడ ప్రాంతంలో 650 ఎకరాలకు సంబంధించి ఫెన్సింగ్ వేసే కార్యక్రమం కొనసాగుతుంది. హైడ్రా ఓ పక్క కొనసాగుతుండగానే అక్కడ వీళ్ళు టెంట్ వేసుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు మద్దతిచ్చేందుకు స్థానిక బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. అయితే ఆ బీజేపీ నేతలను పంపించేందుకు పోలీసులు ప్రయత్నించిన క్రమంలో ఒక్కసారిగా మహిళలు, ధర్నాలో కూర్చున్నటువంటి పురుషులంతా కూడా తమ వెంట తెచ్చుకున్న కార ప్యాకెట్లను వారిపై చల్లటం జరిగింది. దీంతో యోగేష్ తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా సిఐలు, ఎస్ఐలు వారి కళ్ళలో కారం పడింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ధన్యవాదాలు రంగారావు. కళ్ళు పోసుకోండి మేడం, మళ్ళీ కారం దీంతో కళ్ళు టిష్యూ
శంషాబాద్ మండలం బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. బహదూర్గూడలో ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న తమకు న్యాయం చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. ఇక పోలీసులపైకి కారం చల్లారు, కుర్చీలు విసిరికొట్టారు. డీసీపీ యోగేష్ గౌతమ్తో సహా పలువురు సీఐల కళ్లలో కారం పడింది. కొంతసేపు పోలీసులు విలవిల్లాడారు. రైతులకు మద్దతిస్తున్న పలు పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ మండలం బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. బహదూర్గూడలో ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న తమకు న్యాయం చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై కారం చల్లారు, కుర్చీలు విసిరికొట్టారు. డీసీపీ యోగేష్ గౌతమ్ సహా పలువురు సీఐల కాళ్లలో కారం పడింది. ఈ ఘటనతో కొంతసేపు విలవిల్లాడారు పోలీసులు. ఇక రైతులకు మద్దతిస్తున్న పలు పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ మండలం బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. బహదూర్గూడలో ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న తమకు న్యాయం చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులపైకి కారం చల్లారు, కుర్చీలను విసిరికొట్టారు. డీసీపీ యోగేష్ గౌతమ్ సహా పలువురు సీఐల కళ్లలో కారం పడింది. కొంతసేపు పోలీసులు విలవిల్లాడారు. రైతులకు మద్దతిస్తున్న పలు పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కళ్ళు పోసుకోలేదు.